తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, భయంకరమైన దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ ఉచితమైన కృపచేత కాపాడి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో చిన్ని తప్పులకే పెద్ద శిక్షలు తెలుసా అనే అంశాన్ని బట్టి తండ్రి కొద్ది నిమిషాలు మాట్లాడటాన్ని నేను ఇష్టపడుతున్నాను. ఆయన మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినిన బిడ్డలందరినీ మీరు దీవించి బలపరిచి యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పట్టు మాకు అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టండి కొద్ది నిమిషాలు దైవ లేఖనానుసారంగా ఆలోచించడానికి ప్రయత్నించేదామండి. ఏంటా అంశము అంటే, ప్రియమైన సోదరులారా, చిన్ని తప్పులకే పెద్ద శిక్ష తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రయత్నించేదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, లోకపరంగా మనం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మాటకిని లోకపరంగా ఉన్నటువంటి ఆ శిక్షలకి చాలా డిఫరెన్స్ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎలాగంటే, ఏ అబద్ధమో దొంగతనమో ఇలా షేర్కులు ఏదో చేశారనుకోండి, వారికి చిన్న శిక్షలు విధిస్తూ జరిమానా విధించటమో, లేకపోతే 6, 5, 3, 4 మాసాలు జైలు శిక్ష వేయటమో వాళ్ళని రిలీజ్ చేసేస్తున్నారు. వాళ్ళు చేసిన శిక్షకు అది చిన్నది కనుక అంతకు సరిపోతుంది అని నిర్ణయించుకున్నటువంటి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ చిన్న శిక్ష విధించి రిలీజ్ చేస్తారు. సో ఒక పెద్ద శిక్ష మరి తప్పులే చేశారనుకుందాం, ఎవరినో చంపేశారు, భయంకరమైన ఏదో చేశారనుకోండి, వారికి కఠినమైన శిక్షగా మరి ఎన్కౌంటర్ చేయటమో, లైఫ్ ఖైదీ వేయటమో మనం చూస్తుంటున్నాం. ఇది లోకానుసారమైన శిక్షగా చిన్నాటికి చిన్నగాను, పెద్దాటికి పెద్దగా విధిస్తున్నట్లుగా మరి మనం ఎన్నో రకాల శిక్షలను మనం చూస్తూ ఉన్నాం, కొన్ని వింటూ ఉన్నాం. సో ఇక్కడ నేను చెప్పేది, దేవుని వాక్యం చెప్తున్న మాట, చిన్న తప్పులకు లోకం అనుకున్నటువంటి విధానంలో దేవుని శిక్షలు ఉండవండి, దేవుని శిక్షలు లేవండి. అలా కనుక చిన్న తప్పే చేసినా ఆయన పెద్ద శిక్ష విధించినట్లుగా దైవ గ్రంథంలో అనేక మంది జీవితాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయండి. సో అదేంటంటే, చిన్న తప్పు చేస్తేనే ఇంత పెద్ద శిక్ష విధించాలా అని అనొచ్చు. అసలు చిన్న తప్పు కారణం చేయటం మొదలు పెడితేనే పెద్ద తప్పు కదా వెళ్ళేది మనిషి. సో చిన్న తప్పునే చేయటం ఖండిస్తే, చిన్న తప్పునే చేయకుండా ఆపేస్తే, దానికే కఠినమైన శిక్ష విధిస్తే, ఇక చిన్న తప్పు చేయట్లేదు అంటే పెద్ద తప్పుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అనేది కూడా కొద్దిగా ఆలోచించేసుకుంటూ, దేవుని లేఖనములో, దైవ గ్రంథంలో మరి చిన్ని తప్పులకే పెద్ద శిక్ష విధించిన సందర్భాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సో ఒకవేళ మన పరిస్థితి, మన జీవితాల్లో జరుగుతున్న విషయాన్ని బట్టి కొద్దిగా వివరణాత్మకంగా ఆలోచించేస్తూ ముందుకు సాగటానికైతే మనం ప్రయత్నించేద్దామండి. సో దైవ గ్రంథాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పకుండా ఏ శిక్ష విధించడండి. దేవుడు తన గ్రంథంలో చేయవలసిన ఏంటో చెప్పాడు, చేయకూడని ఏంటో కూడా చెప్పాడు. ఏమండి, తినవలసిన ఏంటో చెప్పాడు, తినకూడని కూడా చెప్పాడండి. సో చేయవలసినవి చేసి తినకూడని కూడా తినకుండా ఉంటే వారు దేవుని ఆజ్ఞానుసారం నడుస్తున్నారు కనుక గొప్ప దీవెన, ఆ దేవునికి సహవాసం ఆ బిడ్డలకు దొరుకుతున్నట్లుగా ఆయా భక్తుల యొక్క జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, చెప్పుకోబోతున్నాం. సో రెండవది, తినకూడని పండ్ల ఫలాలు తినినా, చేయకూడనటువంటి ఏవైనా చేసినా, ఇటువంటి వారిని దేవుడు అనేక సందర్భాలు కఠినంగా శిక్షించినట్లు కనబడుతున్నాయి. కొందరు వ్యక్తులు నేను తప్పు చేశాను కదని సరి చేసుకున్నప్పుడు క్షమించిన సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. సో మనం మాట్లాడుకునే మాట, చిన్న తప్పులు చేసినటువంటి బిడ్డల గురించి, దైవ గ్రంథంలో కొందరు వ్యక్తుల గురించి ఇప్పుడు మనం ఆలోచించడం ప్రయత్నించాం. చూడండి, మొట్టమొదటి మనందరికీ తెలుసు, ఆదాం గారు
ఆ చిన్ని ప్రారంభపు కుటుంబం మనకు తెలుసు. ఆదాము అనగా మొట్టమొదటి మానవుడు, లేక మట్టి నుండి తీయబడినటువంటి వాడు అని అర్థం అండి. సో ఈయన దేవునికి కుమారుడే, సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవునికి కుమారుడే. పరిశుద్ధుల యొక్క నీతిమంతత్వాన్ని మరి ఆ యొక్క మహిమను ధరించుకొని ఈ లోకం జీవిస్తున్నట్టు వ్యక్తే. సో కానీ ఆయన కూడా శరీరం ఉన్నది కనుక దేవుడు కండిషన్ పెట్టాడు. చేయవలసింది చెప్పడానికి, చేయకూడదు కూడా చెప్పాడు. బాగా గమనించాలి. చేయవలసింది ఏంటి అనేది ప్రియమ దేవుని పిల్లలారా ఒక మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 15 వచ్చిన అనుకుంటండి. 15 వచ్చిన ఆదికాండం 2వ అధ్యాయం 15 వచ్చి చేయవలసిందండి. ఈ మాట ఎంత చెప్తున్నారు? చేయవలసింది ఎంత చిన్నదో, ఈ చేయవలసిన పని చేస్తూ ఎంత దేవుడు ఉంటుందో, చేయకూడని చిన్న పని చేసినా ఎంత పెద్ద శిక్ష దేవుడు విధిస్తాడో అనే ఆలోచన మేరకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామండి. ఆదికాండం 2వ అధ్యాయం 15 వచ్చిన ఏమనుంది? 4వ నది యూఫ్రటీస్, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దీని పనండి, మనుషుని చేత పని చెప్తున్నాడండి. అంతకుముందు వీళ్ళు ఆశీర్వదించాడండి. మీరు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, ఈ భూమిని యొక్క జీవరసులన్నీ కూడా మీరు లోపరుచుకొని ఏలికలుగా ఉంచాడండి. మొదటి అధ్యాయం మనం చదువుకుంటాం. సో అట్ ద సేమ్ టైం ఆయన చెప్తున్న మాట, నువ్వు ఈ తోటను కాయాలి అంటే కాయాలి, కాపలా పెడుతున్నాము అని అంటే మరి దాన్ని పాడు చేసేవాళ్ళు, దొంగిలించేవారు ఉన్నారు అనే కదా అని మనం ఆలోచిస్తే అదే కనపడుతుంది. సేద్యపరచాలి. ఒకరు సేద్యంగా చేయకపోతే గచ్చపొదలు, ముండ తుప్పలో మనం పెట్టనటువంటి మొక్కలు కూడా వచ్చి ఆ భూమిని నిరుపయోగంగా చేసేటటువంటి మరి పరిస్థితి కూడా ఉంది. కనుక 2 పనులు చేయాలి ఆదాం గారు, కాయాలి, సేద్యపరచాలి. సో 17 వచ్చి చూస్తున్నానండి. నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. ఏది 16 నుంచి చదువుకున్నామండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం తినకూడదు. నీవు వాటి తినే దినమని నిత్యంగా చచ్చేది నరునికి ఆజ్ఞాపించాడు. సలహా ఇవ్వలేదు, సూచన ఇవ్వలేదు. చేయవలసింది చెప్పాడు, చేయకూడని దానికి ఆజ్ఞాపించాడు. ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడు తెలియ వృక్షఫలం ఏం చేయకూడదు తెలుసా? నువ్వు తినకూడదు అంటే ఇక్కడ తినే స్వభావం ఉండొచ్చు. పిల్లవాడు కదా, మా నాన్నదే కదా, మా నాన్న ఏమనలే, మరి ఏదైనా తినేలాగా తినటానికే కదా అని అనుకోని పిల్లలు సహజంగా కాదు, తినొద్దు, ఏదైతే అంటామో తినేస్తాం సహజంగా మానవుల్లో కనబడుతున్నాయి నేడు. అలాగే మనం ఆలోచిస్తే ఆదాం గారు తినకూడదు అని చెప్పాడంటే మన క్షమం కొరకు చెప్పాడని గ్రహించాలి. ఈయన ఏం చేశాడు? తినవద్దు అన్న పండు తింటే ఏమవుతావు అని అంటే ప్రియదేవుని బిడ్డ చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోవటం ఏంటి ఆయనకి తెలియదు కాబట్టి కనుక ఆ తినవద్దు అనేది తిన్నందుకు గాను తినేదానికి ఆకలి కొరకు తినేదాని కొరకు ఏం చేస్తే తెలుసా? అంతవరకు దేవునితో సహవాసంతో దేవుడు కలిసి ఉండేటువంటి సహవాసాన్ని, అంతవరకు దేవుడు ఇచ్చినటువంటి ఆ తోటలో సంతోషకరమైనటువంటి వేదన, శోధన, భయము, బాధర, బందీ ఇది కావాలనేటటువంటి ఆ యొక్క అడిగేటటువంటిది లేకుండా అన్ని సమస్తమును, ఈ బాధలు ఏమీ లేకుండా సమస్తము దేవుడు సంతోషంగా స్వర్ణ ప్యాలెస్ లాంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ ఒక్క పండు తినొద్దు అన్న తినినందుకు గాను, ఆ తినాలి అన్న నీకు పుట్టకపోవచ్చు, నీతో ఉన్నటువంటి నీ భార్య కావచ్చు, నీ భార్యను మరొకరు ప్రేరేపించడానికి పనిని జరగవచ్చు. ఈ షెడ్యూల్ మనం గమనించాలి. మనకు ఉండకపోవచ్చు కోరిక, మనం తినాలన్న ఆశ మనకు లేకపోవచ్చు, కానీ నీ పక్కవారు, నీ స్నేహితులు, నీ అనుకున్నటువంటి వారు, నీ తోబుట్టులు ఏమవుతుంది తినేదానికి ఎందుకు కంగారు పడుతూ ఉంటూ ఎన్నో పర్యాలు మనకు కూడా ముగ్గులోకి దించుతారన్న సంగతి తెలుసు కదా మనకి. అలా ఎన్నో పర్యాలు మోసపోయిన సంఘటనలు కూడా మానవ జీవితంలో లేకపోలేదు. గమనించుకోవాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మనకు తెలిసినవి. ఒక మాట చెప్పి ముందుకెళ్తాను నేను. ఎప్పుడైతే ఈ దుష్టుడు చెప్పిన మాటకి విని ఆ పండు తినేసారో ఆదం గారు అన్నాడు, ఆదమా నువ్వు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిన్నావు కనుక నీ వలన నేల శపించబడింది అన్నాడు. నువ్వు పంట ఊడిస్తే గచ్చపొదలు, ముండ పొదలు మొలుస్తాయి. నువ్వు ఊడ్చిన పంట ఒకటైతే మరొక పంట నీకు
ఆ తోటలో వచ్చి కూర్చుంటుంది. నీ భార్య పిల్లల కన్నట్టు వేదనతో పిల్లలు కంటుంది. ప్రసవ వేదన ఏ జీవికి లేదండి, జీవరాశుల్లో సృష్టిలో స్త్రీకే పెట్టాడు. సో ఆమె వాంఛ కలుగుద్ది నీకు, నువ్వు ఆమె వేలిగి ఉంటావు అన్నట్టుగా స్థానాలు కూడా మార్పు చెందినట్టు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడైతే వాటికి భిన్నంగా ఈక్వల్ అన్నట్టుగా ఎన్నో రకాలు తీసుకొస్తున్నారు. దైవికంగా ఈక్వల్, ఆత్మానుసారంగా, శరీరానుసారంగా బలహీనమే అయినా గొప్ప కార్యాలు చేసేస్తారు స్త్రీలు. ఎంత బలవంతుడైనా సరే బంధించడంలో తిట్ట, ఆ టెక్నిక్ వాళ్ళకే తెలుసు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయాలని ప్రభువుని మీద జ్ఞాపకం చేస్తున్నా. ఈ విధంగా చేయటం కారణంగా గొప్ప పెద్ద శిక్ష అంటే మరలా తోటలోనికి రాకుండా తోటలో గెంటి వేయబడ్డారు. ఏమండి, తింటేనే ఇంత ప్రమాదమా? అవునండి, తింటేనే ఇంత ప్రమాదం. ఇంకొక ఆయన కూడా తినేసాడు ఒక్క పూట. యేషయ్య మనకు తెలుసు కదా, 25వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసుకుంటే ఈయన కనబడతారండి. ఒక్క పూట కూటి కొరకే, ఒక్క పూట కూటి కొరకే, ఒక్క పూట కూటి కొరకే, కొద్దిగా ఒక్క పూట, రోజంతా కూడా కాదు. రోజులు మనం 3 పూటలో మంచిగా తినేస్తాం కదా, ఆ ఒక్క పూట తినకపోతే ఏమైపోద్ది? ఏమీ కాకపోవచ్చు. ఆ ఒక్క పూట కూటి కొరకు తను దేవుడిచ్చినటువంటి ఈ భూలోకంలోనికి జ్యేష్ఠుడిగా రావాలని దేవుడు పంపించిన ఆ తీరును, ఆ జ్యేష్ఠత్వ హక్కును తమ్ముడికి అమ్మేసుకున్నాడు. యాకోబు గారికి ఆయన కొనేసుకున్నాడు. ఏంటి ఆ ఒప్పందం? ఒక్క పూట కూటి కొరకు, ఆ ఎర్రెర్రగా కనపడే చిక్కుడుగా కూర కొరకు అది పెట్టి తమ్ముడు, నేను అలసిపోయాను అన్నాడు. అలసిపోతే నేను ఏమవుతాను? చనిపోతాను అని అనుకున్నాడు. అంటే అలసిపోతే చనిపోతారా, లేకపోతే తినపోతే చనిపోతారా? ఏమండి, మరి యేసుప్రభువు 40 దినాలు తినుకొని చనిపోలేదే, మోషే గారు 2 పర్యాలు చనిపోలేదే. అంటే ముందు మన యొక్క బలహీనత ఏంటో చూసి ఆ బలహీనత ప్రేరేపణ బట్టి మనం లొంగిపోవటం కారణంగా శోధనలో పడిపోతామండి. శోధింపబడటము, ఇవి రావటము అది మరి పెద్ద ఇది కాదండి. శోధింపబడటం తప్పు కాదు. శోధింపబడిన మీదట నువ్వు శోధనలో పడకుండా నిలిచుంటే సూర్యుని వల్ల మారుతావు. శోధింపబడినప్పుడు శోధనలోగా నువ్వు పడిపోతే దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు, దేవుని నుండి శిక్ష తెచ్చుకుంటాము అని అర్థం. సో ఇక్కడ నాకు కావాల్సింది, ప్రియ దేవుని పిల్లలరా, ఈయన అమ్మి వేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? హెబ్రీ పత్రికలో చక్కటి మాట కనపడుతుంది దీని గురించి. 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నానండి. అంటే ఒక్క పూట కూటి కొరకు ఎంత ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు, ఎంత శిక్షణ తెచ్చుకున్నాడు అని. అంటే చిన్ని తప్పే, ఆకలే కదా, తింటమే కదా అని మనం అనుకుంటున్నాం. ఆ తింటములోనే దేవుడు అది కాదు అన్నాడు కనుక నా ఆజ్ఞను మీరటం కారణంగా తద్వారా నన్ను నువ్వు అవమానపరుస్తున్నావు, తద్వారా మరి నేను ఏది నీకు ఇవ్వలేదు అన్నట్టుగా ఆ భావన కనబడుతున్నది. నేనేం చేయలేనట్టుగా నువ్వు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తుంటే నన్ను అవమానపరుతూ నన్ను అగౌరవపరిచినట్టుకుంటుందని కూడా మనం అనుకోవచ్చు కదా, దేవుని అవమానపరిచినట్టుగా ఉంటుంది. కనుక ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అని ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు చెప్పాడు. ఒక్క పూట కూటి కొరకే వ్యభిచారి అయిపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఏమండి, ఇక మరలా దాన్ని సరి చేసుకునే అవకాశం లేనంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకే యేసుప్రభువు తిండి వలన మత్తులు కాకండి అంటాడు. ఒక మహాజ్ఞాని సులభం, నువ్వు తిండిపోతూ అయితే నీ కుంతుకకు కత్తి పెట్టుకో అంటాడు. ఏమండి, కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఆలోచన ఒక్క పూట కొద్ది దాని కొరకేనా ఇంత గొప్ప శిక్ష తీసుకున్నాం అని ఒక్క దానికి అంత శిక్ష, భ్రష్టుడైపోయి పోగొట్టున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించడం ప్రయత్నించాలి. నిజమే, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి చాలా మన జీవితంలో ఇటువంటి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నామేమో, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నామేమో, వ్యభిచారిగా మార్చబడిపోతున్నామేమో, ఈ తినేదాన్ని బట్టి దేవునికి ఆజ్ఞను మీరుతున్నామేమో, తినేదాన్ని బట్టి దేవుని చిత్తానికి అవిధేయతలోకి వెళ్ళిపోతున్నామో, మత్తులోకి దిగిపోయి. గమనించుకున్న ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా, తినటం తప్పు కాదు, తినవలసినవి ఉన్నాయి, తినకూడని ఉన్నాయి. తినవలసినవి విడిచిపెట్టి తినకూడని కూడా తినేస్తున్నారు, తినవలసినవి కూడా తినేస్తున్నారు. రెండు ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడవు కదా, స్పాయిల్ అయిపోద్ది కదా. అంటే తినవలసినవే తినాలి, తినకూడనివి ఆగిపోవాలి. మనందరూ తెలుసు కదండి.
కనుక ఇట్టి పరిస్థితిలో చాలా పిల్లలు మన జీవితంలో తినకూడనివి తిని, త్రాగకూడనివి తాగి, చేయకూడని చేస్తూ ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుని మన జీవితంలో ఎంత అనారోగ్యం పాలైపోయాం. ఏమండి, ఎంత భయంకర శిక్షలు అనేక మంది జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కారణం కారణం నేను తినకూడదని చేయకుండా ప్రేరేపిస్తున్నది ఎవరో తెలుసా? మరొక వ్యక్తి నీలో ప్రవేశించాడు అని అర్థం. ఆ తినకుండా పండు తింటానికి కారణం దుష్టుడు ప్రేరణ. తినటానికి నేను తినాలి చచ్చిపోతాను అనేటువంటి ప్రేరణ దుష్ట ప్రేరణ. ఏమండి, ఈయన భ్రష్టుడైపోయాడు. ఈరోజు నీవు లేక మనం అనేక పర్యాలు ఇటువంటి స్థితిలో పడిపోతున్నాం. మేము చూసుకుందాం. అలా పడిపోవటం కారణంగా మనం చేసే పనిని గచ్చపొదల్లాగా మొలుతున్నాయేమో. మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అసలు ఎంతో మరి ఫలితం రాక ఇబ్బంది పడుతున్నామేమో. లేక మనకు తద్వారా తినకూడని తినటం కారణంగా ఏదో ఒక బలహీనతకు లోనైపోయి మనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా హరించుకుపోయి ఎందుకు బ్రతుకుతున్నానో, ఈ బ్రతుకు వల్ల ఎవరికి ఉపయోగం కూడా పోయిందో నిరుత్సాహపడుతుంటూ పడే సంఘటనలు ఉంటున్నాయేమో. కారణం తినటం కారణంగా. తినవద్దన్నట్లే, కొందరు తినటానికే బ్రతుకుతారండి. బ్రతకటానికి తినాలి, తినటం కొరకే బ్రతికేట విషయం అయితే ధనవంతుల్లాగా ఉంటుంది. ఆ రాత్రి తినాలనుకుంటావు, తాగుము, తినుము, సుఖించమన్నాడు. అలాగా అంటే తినటానికే బ్రతుకుతున్నావా? అసలు నిన్నే తీసేస్తాను, రాత్రి తీసాడు కదా. లోకసూత 12వ అధ్యాయం. కనుక ఈ మాటని ఇంకో ముందుకెళ్ళట ప్రయత్నించేద్దాం. కనుక తినేదాన్ని బట్టి ఒకవేళ మన జీవితంలో తిండిపోతులో ఏమవుతారండి? దరిద్రులు అవుతారట. కనుక త్రాగుబోతులు కూడా చింపురు కూడా వేసుకుంటారట. కనుక ఈ మాటను బట్టి తిండి వలన కాదు అని చేసింది గాను భయంకర శిక్ష. వ్యభిచారి భ్రష్టుడైపోయాడు. వ్యభిచారులకు భ్రష్టులకు పరలోకం పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. పోనీ ఈ యొక్క ఏషావు యొక్క తల్లిదండ్రులు, తాతలో మంచి భక్తిపరులు, మాట ప్రకారం దేవుని యొక్క చిత్తాన్ని అన్ని వదులుకొచ్చినటువంటి వారు. ఏంటి, తిండి ఉందా లేదా అనేటువంటి ఆలోచించినటువంటి వారు కాదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. అప్పుడు అంటాడు వాళ్ళక నా యాకోబు గారు, ఏషావు గారు నాన్నగారు మంచి భక్తిపరుడు, కొన్ని లోటుపాట్లను దిద్దుకొని నెంబర్ 1 అటువంటి భక్తుడుగా ఎదిగాడు. దేవుడు అన్నాడు, నేను అబ్రహాంకి దేవుడను. ఏమని మా తాతగారు ఇస్సాకు దేవుడను. ఎవరి తాతగారు? ఏషావుకి. ఆ యొక్క ఇస్సాకు గారు కొడుకైన యాకోబు గారికి దేవుడను. అంటే వాళ్ళలాగా బతికినటువంటి వారి జీవితాలు ఎవరైతే ఉంటారో వారికి దేవుడిగా ఉంటూ వారి జీవితాన్ని బట్టి వారు నాకు పిల్లలుగా బ్రతుకుతున్నారు కనుక నేను వాళ్ళు హెచ్చించిన తీరును చూస్తే నేను వారు ఎలా చేసిన కార్యాలు అర్థమవుతాయి. వాళ్ళ బ్రతుకులు మనం పరిశీలన చేస్తే దేవుని చేత నడిపించబడేటటువంటి వారు దైవత్వం కలిగినటువంటి బిడ్డలు ఈ విధానంగా ఉంటారు అని గ్రహింపొస్తుంది లోకానికి. ఈరోజు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. కనుక తినేదాన్ని బట్టి ఎంతో గొప్ప శిక్ష తెచ్చుకున్నారు. ఇంకా రెండో మాట చెప్తాను చూడండి. పొందుకోవాలనేటటువంటిది రెండవ మాట పొందుకోవాలి. తినేదాన్ని బట్టి ఒకటి అనుకున్నాం. రెండవది పొందుకోనాలి. లేని దాని కొరకు తొందరపడి తెచ్చేసుకుందాం, ఏదో గొప్పడం అయిపోదాం అని అనుకున్నట్టు ఇద్దరు వ్యక్తుల గురించి జ్ఞాపకం చేస్తానండి. లేని దాని కొరకు, లేక మూడో వ్యక్తి కూడా చూద్దాం. కాబట్టి లేని దాన్ని అది కావాలి అని దేవుడు అది వద్దు అని చెప్పిన తర్వాత వీళ్ళు తెచ్చుకుంటాం ప్రయత్నం చేస్తారు. ఏమంటే అది వద్దు అన్నాడు, తెచ్చుకున్నారు. ఎవరు చెప్పగలరా? చూడండి, ఇప్పుడు మనకు ఆకాని గారు ఉండాలండి. ఇదిగో ఆ ఎరుకో పట్టణం శపించాడు దేవుడు. ఏమంటే ఆ శపించబడిన పట్టణంలో ఏది కూడా మీకు వద్దు అన్నాడండి దేవుడు. సరే ఆకాని గారు ఏం చేశారు? ఆ వస్త్రాలు, బంగారపు ఆ యొక్క ఆభరణాలు, వెండి, వీటి వరకేనే అవి వద్దు అన్నాడు దేవుడు. తెచ్చుకొని అందరూ తెచ్చుకొని ఏం చేస్తారు తెలుసా? అదే ఆ అందరూ ఎవరు తెచ్చుకోకపోయినా ఈయన ఒక్కడే ఆకాను తెచ్చుకొని ఏం చేశాడు? ఆ యొక్క ఇంటిలో ఆ సెంటర్లో గొయ్యి కప్పి పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. ఈ ప్రభావం ఒక్కటి చేసిన ప్రభావం ఇశ్రాయేలు మొత్తం మీద పడి హాయి పట్టణం, చిన్న పట్టణం మీదకి వెళ్తే ఓడిపోయి అనేక మంది చచ్చిపోయారు. పరిశీలన చేశాడు, ఆకాను పట్టుబడ్డాడు. ఏం జరిగిందో తెలుసా? ఎంత గొప్ప శిక్ష అంటే ప్రియమ దేవుని పిల్లల, కేవలము అదేదో అవసరతకు ఉపయోగపడుతుంది కదా, అది ఉంటే నాకు మంచిగా ఉంటుంది కదా అని కనబడుతున్న వస్తువుల మీద మనసు పెట్టి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మేరటం కారణంగా ఎంత ప్రమాదం వస్తుందో, ఎంత ప్రమాదము, ఆ ప్రమాదము తనతోనే ఆగిపోకుండా తన బిడ్డలకు ఆ సమాజం మీదకి ఎంతటి నష్టాన్ని కొని తెచ్చిపెట్టిందో ఆకాను ద్వారా మనం గ్రహించాలి.
ఒకళ్ళు ఈరోజు నీది కూడా అలాగే ఉంటుందేమో చూద్దాం. ఇంకొంచెం చదువుకుని ఆఖరిని మనం మన వైపు మళ్ళీ మలుచుకుంటా ప్రయత్నించేద్దాం. ఈయన యెహోషువ గ్రంథం మనం చూసినట్టే 7వ అధ్యాయము ఆయన ఏం చేశారు, భయంకర శిక్షని రాళ్లతో కొట్టి చంపేసి, దేవుని పిల్లలరా, చంపేసి అగ్నితో కాల్చేసారంటండి. ఏమండి 7వ అధ్యాయము 27 వచ్చిన మనం చూస్తున్నానండి. 26, 27 వచ్చిన మనం చూసుకుందామండి. యెహోషువ 7వ అధ్యాయము 25 చదువుతుంది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. యెహోషువ 7:25 అండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ అనే రాళ్లతో చావుకొట్టిరి. వారిని రాళ్లతో చావుకొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అంటే అప్పుడు యెహోవా కోపము చల్లారింది. ఎవరెవరిని వేసారు అంటే వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను కూడా ఏం చేశారు, చంపేశారు. నిజమే, నువ్వు కానిదాన్ని ఆశించడం కారణంగా చాలా పర్యాలు దాని ప్రభావం బిడ్డల మీద పడుతుంది. తద్వారా ఆ నష్టాన్ని వారు కూడా భరించేటటువంటి పరిస్థితులకు తెచ్చేసుకుంటారు. కనుక ఈ వ్యక్తి తను చేసిన చిన్నదే కావచ్చు, చిన్న తప్పే కావచ్చు, కుటుంబం అంతా కూడా, తను కలిగిన సామర్థ్యం అంతా కూడా తను తెచ్చుకున్నది అనుభవించలేకపోయాడు. తెచ్చుకున్న దాని ద్వారా ఎంత ప్రమాదం అంటే ప్రాణాలు పోగొట్టుకుని, కుటుంబ బిడ్డ అందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమంటే మరొక వ్యక్తిని మనం చూస్తే ఎలీషా దగ్గర గెహజీ గారు శిష్యుడిగా ఉంటున్నాడు. మంచి ప్రార్థనాపరుడు, ప్రవక్త. మాట పలికితే జరిగిపోతాయి. ఎలీషా గారు పలికితే అంత భక్తిపరుడైనటువంటి వాని దగ్గర శిష్యుడిగా ఉంటున్నట్టు గెహాజ్ ఆ యొక్క నైమాను తెచ్చిన వస్త్రాలు అండి, ఆ బంగారపు ఆ యొక్క వస్త్రాలు, బంగారం తోటలు ఇవన్నట్టుగా వాటి కొరకు ఆశపడి వద్దు అని అంటే వెళ్ళి పరుగున వెళ్ళి తెచ్చుకోవటం కారణంగా ఏం జరిగింది తెలుసా, తనని తన కుటుంబం దేవుని గెంటి వేసి కుష్ఠవ్యాధితో తన కుటుంబం తరతరాలుగా కుష్ఠవ్యాధితో దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడ్డాడు. ఒక వ్యక్తి దూరం నుంచి వ్యాధి పోగొట్టుకుని పోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వ్యాధి కలిగి ఈయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలు బట్టి ఒక్క మాటగా మనం తీసుకుంటే అది 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం దిగువ భాగంలో ఉంటుందండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన మాట, వీళ్ళు కేవలం కావాలి అని ఆశించారండి. ఎందుకు? ఆ కుటుంబ శ్రేయస్సు కొరకు అనుకో, కొద్దిగా గొప్పగా ఉందని అనుకో, ఇప్పుడు నా బిడ్డలు నాకు మంచిగా ఉంటుంది కదా అని అనుకున్నారేమో. కానీ ఇంత ప్రమాదం దేవుని దగ్గర వస్తున్న సంగతి గ్రహింపు లేకుండా కాని దాన్ని ఆశించడం, ఎవరి దాన్నో కోరుకోవటం, ఇంత ప్రమాదం ఉంటుందండి అని మనం గ్రహించాలి. ఒక ఇటువంటి స్థితిలో కానీ మీరు నేను మనం ఉంటే వెంటనే విడిచిపెట్టుకుంటూ ప్రయత్నించాలి. అది ధనీకరం, అది ఉన్నంత వరకు మనకు ప్రమాదమే. నీళ్ళు పోసుకున్నమ్మ కనకమానదన్నట్లుగా, వండుకున్నమ్మ తినకమానదన్నట్టుగా ఆ కానిదాన్ని తెచ్చుకుని మన ఇంట్లోనూ మన ఒంటిలోనూ పెట్టుకుంటే ఏదో ఒక రోజు ప్రమాద రూపంలో రావచ్చు, లేకపోతే ప్రాణమే పోయేటటువంటి పరిస్థితి కూడా తెచ్చుకుంటామనే సంగతిని గుర్తెరిగి ఎలాగూ ఆ చిన్న పొరపాటు బట్టి ఇంత శిక్ష వద్దని మరి గ్రహించి అటు చిన్న తప్పు చేయకుండా ఉంటూ మనుషులమైన మనం ఎంతైనా జరిగిన విధానాన్ని బట్టి దేవుడిచ్చి నీకు నాకు చిన్నగానే కనపడచ్చు. ఏంటండి కొద్దిగా ఏదో బంగారం ఏదో తెచ్చుకుంటేనే ఎంత అయిపోయిందా? అవును, అదే అంత ప్రమాదాన్ని ఇచ్చేదానికి. విషయం ఎంత తాగాలి చనిపోవటానికి? ఏమండి? కనుక అట్టి పరిస్థితులు అట్టి చేయకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? ఇంకో మాటగా చూసుకుంటే మరొకటి చేయకూడని క్రియ, అంటే కోరుకోకూడదు కోరుకున్నారు. ఏమండి? శరీర సంబంధమైనటువంటి చూడకూడదు చూసారీనా? ఏమండి? సంసోను గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశారు? కనుక పెద్ద సంసోను గారు ఆ చూడకూడనట్టు అంటే ఆ యొక్క వ్యభిచార క్రియలు, అంటే శరీరతత్వ సంబంధమైన క్రియల్లో ఎక్కడో చూశాడు, తిమ్నాథ్లో చూశాడు, దోరియోకులో చూశాడు, ఆ ఢిల్లీలోని మొత్తం మీద తప్పు జరుగుతున్నా గ్రహించలేకపోయాడు, ఆ మైకంలో పడిపోయాడు. ఏమండి? అంటే ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ అంత బలశాలి అయినా దేవుడు బలం అంటే ఎలా ఉంటుందో చూపించిన దేవుడు అంత బలాన్నిచ్చి లోకానికి చూపిస్తున్నా ఎంతటి బలవంతుడైన బలహీనురాలు చేతిలో బలైపోతాడు అన్నట్లుగా చక్కటి సంఘటన ఈ సంసోను ఢిల్లీల ద్వారా మనకు కనబడుతుంది. బలహీన ఘట్టమే ఎంతటి బలవంతుడైనా సరే
పడగొట్టడంలో దిట్ట అన్నట్లు మనకు అర్థమైపోతుంది. అందుకే పెద్దవాళ్ళు ఎంతటి వాళ్ళని కాంతకు అది మీకు తెలుసు కదండి. కనుక నా ప్రియమైన వర్లరా, ఆలోచించి చేయలేని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చెప్పే మాటలకి ఆమె బంధించినటువంటి ఆ బంధకాలతో ఆ పరిస్థితులలో ప్రాణము విసిగిపోయి చావుకోలేదట. అదే కదా మనం చూస్తాం. చూడండి, న్యాయాధిపతులు 16:16 చూస్తే ఫ్యాన్స్ నెంబర్ లాగా అక్కడ మనకు కనపడుతుంది. ఏమని? ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అప్పుడు తన అభిప్రాయం అంతా కూడా చెప్పేశాడు. ఒక ఆయన అన్నాడండి, స్త్రీ దగ్గర గుట్టు విప్పొద్దు, పోలీసులతో స్నేహం చేయొద్దు, ఇంటి ముందు రేగి చెట్టు ఉండొద్దట. మరి ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. ఏమండి? కనుక నా ప్రియమ దేవుని పిల్లలరా, గుట్టంతా చెప్పేశాడు. అప్పటికి ఆమె ఒకరి చేతులు బందీ అయిపోయింది. ఆ ఫిలిష్తీయులు వచ్చారు, బంధించారు, చివరికి చనిపోయాడు. కేవలం శరీరక్రియ, కొద్దిపాటి ఆనందం కొరకు, కొద్దిపాటి సుఖ సంతోషం కొరకు, దీర్ఘకాలపు అన్నట్టుగా ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో ఏం చేశాడు సంసోన్ గారు? ప్రాణపాయాన్ని కొని తెచ్చుకున్నాడు కదా. చిన్న తప్పే కావచ్చు, అది అందరూ చేస్తున్నదే కావచ్చు. అందరూ దీనికి పెద్ద తప్పే ఉందండి, అందరు లోకంలో అందరూ చేస్తున్నారు కదా అనుకోవచ్చు. నిజం, అందరు చేస్తున్నారు కదా అని నిన్ను చేయమన్నాడా ఏంటి? ఏమండి? కాదుగా. అందరికీ చెప్పింది వాళ్ళు అందరూ ఆజ్ఞ అతిక్రమించుకుంటారు. అందరితో పట్టుకుని వెళ్ళిపోతున్నట్టున్నావేంటి? అందరిలో ఒకడవైపోతావా? అందరిలో అందరిలో రేదిగా ఒక్కడిగా ఎత్తుకుంటకూడదు. అలా ఉండలేమా? ఉండొచ్చు. దేవునికి అప్పగించుకుంటే, మనం దేవుని ఆత్మ మనలో ఉంటే ఉంచుకుంటానికి అలా ఉండటానికి దేవుడే అటువంటి అవకాశం కల్పించి ఉంచుతాడు. నువ్వు ఉండలేకపోవచ్చు, శరీరం లాగొచ్చు. ఆత్మ నిన్నేం చేస్తుందంటే ఆపుతాడు. అదే కదా, నోవహు కాలంలో నోవహు లేడా కుటుంబం? లోతు కాలంలో లోతు లేడా? ఏమండి? యోబు కాలంలో అన్ని శ్రమలు వచ్చిన నిలబడలేదా? ఉండొచ్చు. కానీ ఈయన కేవలం శరీర కోరికను బట్టి ఏమైపోయి తెలుసా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అదే దావీదు గారు కూడా వర్తిస్తుంది. ఏమండి? చూసే దాన్ని బట్టి, కేవలం చూసిన దానిని బట్టి ఆ బెత్షెబను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఒక హంతకుడుగా మారిపడిపోయాడు. తన కుటుంబం చెల్లాచెదరైపోయింది. పెద్దోడెళ్ళి చిన్నోడిని చంపేశాడు. పెద్దోడెళ్ళి మరి చెల్లించేసాడు. ఇలా భయంకర శిక్షలతో కొడుకులు చనిపోయారు ఇద్దరు. ఆఖరికి రాజ్య భ్రష్టుడైపోయి అరణ్యాలు పాలైపోవలసి వచ్చింది. కానీ దావీదు గారు దేవుని యొక్క మనసు కలిగినటువంటి వాడు కనుక మరలా పశ్చాత్తాపడి, ఎక్కడ ప్రాబ్లం జరిగింది, నేను ఎక్కడ ఆజ్ఞను మీరేను, ఎక్కడ వ్యభిచారం ఎందుకు పడిపోయాను, ఎందుకు నేను అర్హంతకుడికి మారాను, ఎందుకు నాకు ఇంత శిక్ష వచ్చింది అని తన చేతులు రిమైండ్ చేసుకుని మరలా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి అవి పోయేంత వరకు దేవుని దగ్గర కన్నీరు ఖర్చు ఏడుస్తూ రాసిన కీర్తన 51 కీర్తన అండి. ఒకవేళ తప్పు జరిగితే ఇలా సరి చేసుకునాలి. అలా దిద్దుకుంటే నిజమైన పశ్చాత్తాపం అయితే దేవుడు క్షమించి మరలా పూర్వదశకు తెచ్చి మునుపటి కంటే ఎక్కువగా ఏం చేస్తాడు? దేవుడు కృప చూపుతాడు, హృదయానుసరుడిగా మార్చుకుంటాడు. ఇలా మన బైబిల్లో మనం చూసినట్లయితే చిన్న అబద్ధమాడి అనేక పేరుతో ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చిన్నదాన్ని ఆశించి గెహాజీ యోధా ఉరిపెట్టుకు చనిపోయాడు. కయ్యను పెద్ద తప్పు చేసి దేవుని బిడ్డ తన ప్రాణాన్ని దేవుని సింధిని వెళ్ళగొట్టబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. కనుక నా ప్రియమైన సోదరులరా, మోషే కాని మాట పలికి దేవుని వర్లరా కానాన్ని పోగొట్టుకున్నాడు. కాని మాట పలికి మోషే అన్న అక్క కుష్ఠవ్యాధి తెచ్చుకున్నారు. ఈరోజున చిన్ని తప్పుకి, చిన్న పొరపాటుకి, చిన్న అబద్ధానికి, చిన్న చూసి శరీరక్రియకి, చిన్న తినేదారి కొరకే ఇంత శిక్షలు, భయంకర శిక్షలు తెచ్చుకున్నారు. సోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించేసి మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటాం. ఒక చిన్న విషయానికి లోబడిపోయి చిన్న విషయానికి ఏవేవో చేసేసుకుని జీవితం నరకయాతనగా చేసుకోకుండా ఆ చిన్న తప్పే పెద్ద తప్పు తీసుకుని వెళ్ళి యుగాలు కాలి నరకాగ్నిలోకి వెళ్ళిపోయి పెద్ద శిక్ష దేవుని దగ్గర తెచ్చుకుంటాం ఎందుకు? అయ్యా, విన్నదానిని బట్టి, తినేదాన్ని బట్టి, త్రాగేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి, చెప్పేదాన్ని బట్టి, ఒకవేళ కాని వాటిల్లో ఇరికిపోయి చెప్పకూడని మాటలు చెప్తూ, చేయకూడని పనులు చేస్తూ, ఏదో ఆశించానికి ఆశపడ్డాను కనుక లేదు చేయకూడని క్రియలు చేస్తూ, దేవుడు చెప్పనివి ఇవన్నీ చేసి
యుగ యుగాలు కలిసి నరకాజ్ఞకు పోకుండా ఉండాలి అంటే వీటన్నిటికీ ఒక పరిష్కారం ఉన్నది. అదే నేడు క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే, సోదరుడా సహోదరి, తప్పు చేసిన తండ్రి అని ఒకవేళ నువ్వు క్షమాపణ కోరుకుంటే, నీ పశ్చాత్తాపం నిజమైతే, క్షమించు ప్రభువును అడిగి నీ మనసు మార్చుకొని పశ్చాత్తాపబడి ఆ క్రీస్తు ప్రభు సొంత రక్షణకు అంగీకరించడానికి నువ్వు బాప్తిస్మం పొందితే, ఆ క్రీస్తుని ధరిస్తే నీ పాపాలన్నిటి ఆ శిక్ష, భయంకర యుగ యుగాల కాలి శిక్ష, చిన్న తప్పుకి పెద్ద శిక్ష విమోచింపబడి నీతిమంతుడిగా తీర్చబడి ఆ నిత్యరాజ్యంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఒకసారి ఆలోచించి స్థితిలో ఏమైనా ఉంటే సరి చేసుకుని కృపా దేవుడిని కోరుకుంటూ, ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటూ ఈ తప్పు కాదులే, ఏం పెద్ద నష్టమేం కాదులే, చిన్ని తప్పులకి ఏం అవుతులే అని అనుకుని ఇంతకాలం ఒకవేళ నువ్వు ఇంకా చేస్తూనే ఏం అవ్వట్లేదు, ఏం జరగట్లేదు అనుకున్నట్టుగా దేవుని బిడ్డగా ఉంటూనే చేస్తూ వెళ్ళిపోతున్నట్లయితే నీ పాపం కునికి నిద్రపోదు. ఏదో ఒక రోజున మేల్కొని నేను కబళించేసే పరిస్థితి తెచ్చుకుంటాం. వద్దు, విడిచిపెట్టు, సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. ఈ మాట మీద చిన్ని తప్పుకే ఎంత పెద్ద శిక్ష ఉందో చూసావా? లోకంలో లాగా ఒక చిన్న తప్పులుగా చేతి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉండదండి. ఏమండి, కనుక చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష ఉందని గుర్తెరిగి ముందు చిన్న తప్పే చేయకుండా ఉంటే అసలు ప్రమాదమే రాకుండా కాపాడుకుంటే ఎంత మంచిది అని ప్రభువును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇంకా రక్షణ పొందిపోతే ముందే చెప్పింది ప్రమాదంలోనూ తిరిగి క్రీస్తుని రక్షణకు అంగీకరిస్తే మంచిదని తెలియపరుస్తూ, ఒకవేళ ఇంకా రక్షణ పొందిన తర్వాత కూడా ఇవేవి చిన్న తప్పులు కాదులే, ఏ పర్వాలేదు, చిన్నయే కదా అని నీ సొంత ఉద్దేశంతో ఆలోచించుకుంటే దేవునికి వాక్యాన్ని భిన్నమైనది కనుక భయంకర శిక్ష తెచ్చుకునే ప్రమాదం ఉందని సరి చేసుకుంటానికి, అటువంటి తప్పులు వెళ్ళకుండా ఉండటానికి, దేవుని ఆత్మ రక్షణ పొందుకునే బిడ్డలకు రక్షణ వైపు నడిపించడానికి, రక్షణ పొందేటువంటి పొరపాట్లు ఏమి ఉంటే దిద్దుకునే మంచి ఆత్మ తోడ్పాటు దేవుడిని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. పరమ తండ్రి, మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థమేంటో బిడ్డలు మేము గమనించుకొని మీ చిత్తానుసారం సాగిపోయే కృప మాకు బిడ్డలైన ప్రసాదించు. వినే బిడ్డలందరినీ మీరు దీవించు. రేపటికి మరొక అవకాశం ఉంటే కలుసుకున్న తరకు నీ కాపుదల మాతో ఉంచి నడిపించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.